2025 సంవత్సరం నవంబర్ 23వ తారీఖుతో మీ పదవీ కాలం ముగియబోతుంది. మీరు రిటైర్ అవ్వబోతున్నారు. మరి మీ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై కూర్చునే అర్హత కలిగిన వ్యక్తి ఎవరు? మీ వారసుడుగా ఎవరైతే బాగుంటుంది? మీ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను నిర్వహించగల సమర్థత ఉన్న వ్యక్తి ఎవరో సూచించండి. మీ వారసుడు ఎవరన్నది తేల్చి చెప్పండి అంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారికి ఓ లేఖ అందింది. నవంబర్ 23వ తారీఖుతో ఆయనకు సరిగ్గా 65 ఏళ్లు నిండుతాయి. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన సిజేఐ పదవి నుంచి తప్పుకొని రిటైర్ అవబోతున్నారు. ఆయన స్థానంలో తర్వాత సిజేఐగా బాధ్యతలు నిర్వహించాల్సిన న్యాయమూర్తి ఎవరన్నది బిఆర్ గవాయ్ గారే నిర్ణయించాల్సి ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. సీనియారిటీ ప్రాతిపదికన తన తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన వ్యక్తిని తన వారసుడిగా బిఆర్ గవాయ్ గారు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అర్హత పరంగా, సమర్థత పరంగా, సీనియారిటీ పరంగా అన్ని కోణాల్లోనూ లెక్కలను వేసుకుని మరీ తన వారసుడుగా తన తర్వాత సిజేఐ పీఠంపై కూర్చోబోయే వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారి పేరును కేంద్ర ప్రభుత్వానికి బిఆర్ గవాయ్ గారు ఇప్పటికే పంపించారు. కొంపలు మునిగిపోయే పరిస్థితులు వస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పెద్దలకు ఇష్టం లేకపోతే తప్ప తనందరి తానుగా కేంద్రం మరో వ్యక్తిని సిజేఐ పదవికి నేరుగా నామినేట్ చేయదు. 100కి 99 పాళ్ళు ప్రస్తుత చీఫ్ జస్టిస్లు సిఫారసు చేసిన పేర్లనే ఆమోదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా 100కి 100 పాళ్ళు అదే సీన్ రిపీట్ అవబోతుంది. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నమాట. అయితే కాబోయే సిజేఐ సూర్యకాంత్ శర్మ గారే అని మీడియా అంతా కూడా కూస్తుండటంతో అసలు ఎవరి జస్టిస్ సూర్యకాంత్ శర్మ అంటూ నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆయన ఎవరు? ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? గతంలో ఆయన ఇచ్చిన సంచలన తీర్పులేంటి అన్న వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టు ఘటన నుంచి మొదలుపెడితే ఎంఐఎం పార్టీ గుర్తింపును రద్దు చేయండి అంటూ శివసేన కార్యకర్త ఒకరు వేసిన పిల్ వరకు జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన తీర్పులేంటి? నువ్వు అసలు మనిషివేనా? ఈ కోర్టులో అసలు అడుగు పెట్టొద్దంటూ ఎవరిని ఉద్దేశించి సూర్యకాంత్ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. భర్తను చంపిన కేసులో జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఓ భార్యకు బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చిన ఆయన తాను ఆ పనిని ఎందుకు చేయాల్సి వచ్చిందనడానికి ఆయన చెప్పిన కారణాలు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2025 సంవత్సరంలో భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఒకరిద్దరు కాదు, ఏకంగా 3 వ్యక్తులను ఈ దేశ ప్రజలు చూడటం జరిగింది. 2025 సంవత్సరం మే నెల 13వ తారీఖు వరకు కూడా సంజీవ్ ఖన్నా గారు సిజేఐ పోస్టులో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న బిఆర్ గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కొనసాగుతూ వస్తున్నారు. బిఆర్ గవాయ్ గారు నవంబర్ 23వ తారీఖుతో పదవీ విరమణ చేస్తారు. తర్వాత ఇదే స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు కూర్చోబోతున్నారన్నమాట. అంటే ఒకే ఏడాది 3 ప్రధాన న్యాయమూర్తులను ఈ దేశ ప్రజలు చూడటం జరుగుతోంది. ఇలా ఒకే ఏడాది 3 ప్రధాన న్యాయమూర్తులు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ సంగతిని పక్కన పెడితే త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు హర్యానా రాష్ట్రంలో పుట్టి పెరిగారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1962 సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున హిస్సార్ జిల్లాలోని పేట్వార్ గ్రామంలో ఆయన జన్మించారు. 1981 సంవత్సరంలో హిస్సార్లోనే ప్రభుత్వ పీజీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1984 సంవత్సరంలో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో న్యాయవాద పట్టాను పొందారు. ఆ తర్వాత కాలంలో న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతూనే లీగల్ సర్వీసుల్లో పనిచేస్తూనే 2011 సంవత్సరంలో కురుక్షేత్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ లాను కూడా పూర్తి చేయడం జరిగింది. 1984 సంవత్సరంలో లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే హిస్సార్ జిల్లా కోర్టులో జూనియర్ లాయర్గా పనిచేయడం మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత రోజుల్లో పంజాబ్, హర్యానా హైకోర్టులో అడుగుపెట్టారు. అక్కడ కూడా తన పనితీరుతో అందరి ప్రశంసలను పొందిన ఆయన్ను పదవులు వాటంతటా అవే వెతుక్కుంటూ వచ్చాయి. 2000వ సంవత్సరంలో కేవలం 38 ఏళ్ల వయసులోనే హర్యానా యంగెస్ట్ అడ్వకేట్ జనరల్ కాగలిగారు. అంతేకాదు ఆ రోజుల్లో హర్యానాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వకేట్గా ఆయన పేరుగాంచారు. ఆ తర్వాత ఏడాది సీనియర్ అడ్వకేట్గా ఆయన ప్రమోషన్ కూడా పొందారు. 1985 సంవత్సరం నుంచి ఆయన కెరీర్ను పరిశీలించిన మీదట 2004 సంవత్సరంలో ఆయన్ను జడ్జిగా ప్రమోట్ చేయడం జరిగింది. హర్యానా హైకోర్టు జడ్జిగా 2004 సంవత్సరం జనవరి నెలలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అదే కోర్టులో 14 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయనకు పదోన్నతి లభించింది. ఆ తర్వాత ఏడాది అంటే 2018 సంవత్సరం మే నెలలోనే సుప్రీంకోర్టు జడ్జిగా ఆయనకు మరోసారి పదోన్నతి లభించింది. అలా 2019 సంవత్సరం నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో జడ్జిగా,
సీనియర్ జడ్జిగా పనిచేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో 6 ఏళ్ల నుంచి న్యాయమూర్తి హోదాలో పలు సంచలన తీర్పులను వెల్లడించిన ఘనత ఆయన సొంతం. హైకోర్టులో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు దాదాపుగా 1000 కేసుల్లో ఆయన తీర్పులను ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు లెక్కలు చెబుతున్నాయి. 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలుసు కదా. ఈ కేసులో సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఆయన మధ్యలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం అంటూ ఓ 3 వారాల పాటు బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జైల్లోకి వెళ్లిన కేజ్రీవాల్ గారు సెప్టెంబర్ నెలలో మరోసారి బెయిల్ అప్లికేషన్ను మూవ్ చేశారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చిన 2 న్యాయమూర్తుల బెంచ్లో ఈ సూర్యకాంత్ శర్మ గారు కూడా ఒకరు. ఈ లిక్కర్ కేసు విచారణ నత్తనడగన సాగుతోందని, ఎప్పట్లో ఈ విచారణ పూర్తయ్యే పరిస్థితులు కనిపించట్లేదంటూనే అప్పటిదాకా అభియోగాలను రుజువు చేయకుండా కేజ్రీవాల్ను జైల్లోనే ఉంచడం సరికాదంటూ ఆయనకు సెప్టెంబర్ నెల 13వ తారీఖున బెయిల్ను మంజూరు చేశారు. ఆనాడు సూర్యకాంత్ గారు ఇచ్చిన ఆ తీర్పు ఢిల్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక దానికంటే ముందు 2025 సంవత్సరంలోనే మార్చి నెలలో ఓ కాంట్రవర్షియల్ కేసులో సూర్యకాంత్ గారు తీర్పునిచ్చారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఓ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చకు కారణమైంది. రణవీర్ అల్లాబాడియా అనే పాడ్కాస్టర్ కమ్ కమెడియన్ ది రణవీర్ షో అనే పేరుతో ఓ టాక్ షోను నిర్వహిస్తూ ఉంటాడు. అదే టాక్ షోలో ఇండియాస్ గాట్ లాటెంట్ అనే పేరుతో ఓ ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించిన రణవీర్ అక్కడకు వచ్చిన కంటెస్టెంట్స్ను తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ కామెడీని పండించే క్రమంలో ఓ కంటెస్టెంట్ను దారుణమైన ప్రశ్న అడిగాడు. నీ జీవితాంతం మీ అమ్మా నాన్నలు శృంగారంలో పాల్గొనడాన్ని ప్రతిరోజు చూస్తావా, లేక దాన్ని శాశ్వతంగా ఆపడానికి ఒక్కసారైనా నువ్వు కూడా వాళ్ళతో చేరతావా అంటూ గలీజు ప్రశ్న అడిగి మరీ వార్తల్లోకి ఎక్కాడు. ఆ ఒక్క వీడియో క్లిప్పు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపడంతో దేశవ్యాప్తంగా అతడిపై చాలా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి గలీజ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు సమాజంలో బ్రతకడానికి వీలేదంటూ విమర్శలు వెలువెత్తాయి. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ను ఇవ్వండంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు రణవీర్. ఈ కేసులో తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్ గారే. మమ్మల్ని చూసి అవుట్డేటెడ్ అనుకునే యంగ్స్టర్స్ను ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసంటూ వ్యాఖ్యానించిన ఆయన ఓవర్ స్మార్ట్గా వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరికలు జారీ చేశారు. హాస్యం అంటే కుటుంబం అంతా కలిసి సరదాగా నవ్వుకునే విధంగా ఉండాలి, కానీ తలదించుకునే విధంగా ఉండకూడదంటూ హితవు పలికారు. అరెస్ట్ నుంచి రణ్వీర్కు రక్షణ కల్పించిన న్యాయస్థానం ఈ కేసులో విచారణకు సహకరించాలంటూనే భవిష్యత్తులో నిర్వహించబోయే ఎపిసోడ్లకు చాలా కండిషన్లు కూడా పెట్టింది. ఇక 2025 సంవత్సరం జనవరి నెల 25వ తారీఖున జస్టిస్ సూర్యకాంత్ గారు కాస్త ఆగ్రహానికి కూడా గురై మరీ ఓ కేసులో సంచలన తీర్పునిచ్చారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ భర్త తన భార్యను ప్రతినిత్యం వేధించేవాడట, అదనపు కట్నం కోసం హింసించేవాడట. అంతేకాదు వరుసగా 4 కూతుళ్లను కన్నాడు. అబ్బాయి పుట్టలేదంటూ తన భార్యను వేధించడమే కాకుండా ఆమె ఇకపై గర్భం దాల్చకుండా ఉండేలా ఆమెకు తెలియకుండానే గర్భాశ్రయాన్ని తీసేయించాడు. ఆ తర్వాత ఆ భార్య పిల్లలను ఇంట్లోంచి వెలగొట్టి మరీ 2వ పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయనంటూ ఆ భార్య సుప్రీంకోర్టు మెట్లెక్కితే ఆ కేసు కాస్త సూర్యకాంత్ శర్మ గారి వద్దకు వచ్చింది. ఆ భర్త పెట్టిన టార్చర్ను కోర్టులోనే ఆ భార్య చెప్తుంటే సూర్యకాంత్ శర్మ గారికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏ మనిషివయ్యా నువ్వు అసలు మనిషివేనా? నీ కన్న కూతుళ్లను కూడా పట్టించుకోవా? నీకు కూతుళ్ళుగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? నీకు పిల్లలను కన్నలో ఉన్న శ్రద్ధ వారిని పెంచి పోషించడంలో మాత్రం లేదు. సరస్వతి, లక్ష్మీదేవి అంటూ ప్రతిరోజు స్త్రీమూర్తులకు పూజలు చేస్తూనే ఇలాంటి నీచాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. నీకు నేను ఇస్తున్న వార్నింగ్ ఇదే. ముందుగా నీ ఆస్తిపాస్తుల్లో కొంత భాగాన్ని ఆ పిల్లల పేర్ల మీద రాయి. వాళ్ళ పేర్ల మీద బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చెయ్యి. వాళ్ళ పోషణకు ప్రతి నెల డబ్బులు పంపిస్తూ ఉండు. ఆ తర్వాతే కోర్టు హాల్లోకి అడుగుపెట్టు. అప్పటిదాకా నేను నీ కేసును కూడా వినను. నీకు ఈ కేసు నుంచి ఉపశమనం దక్కాలంటే ముందు నేను చెప్పింది చెయ్యి. అప్పటిదాకా నా కంట పడకు అంటూ జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక 2025 సంవత్సరం జూలై నెల 15వ తారీఖున ఎంఐఎం పార్టీని రద్దు చేయనంటూ శివసేన కార్యకర్త ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని కాస్త జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారే కొట్టిపారేశారు. ఇలాంటి కోరికలు కోరటం సరికాదంటూ హితవు పలికారు. అదే సమయంలో ఓ హత్య కేసులో అంతా విస్తుపోయే తీర్పును సూర్యకాంత్ శర్మ గారే ఇచ్చారు. ఒడిశా రాష్ట్రంలోని కుంద్రా జిల్లాలో ప్రతిరోజు భర్త పెట్టే వేధింపులను తట్టుకోలేక నిత్యం నరకం భరించలేక ఓ భార్య తన భర్తను కిరాయి మనుషులతో చంపించింది. భర్త శవాన్ని ఓ ట్రాలీ బ్యాగులో కుక్కిమరీ ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేయించింది. ఆ ట్రాలీ బ్యాగ్ కాస్త జనాల కంట పడడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. చివరకు అన్ని కోణాల్లో విచారించి భార్యను, ఆమెకు సహకరించిన మరో 2ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 2023 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఆమెను అరెస్ట్ చేస్తే 2024 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు వరకు అంటే దాదాపుగా 2 ఏళ్ల పాటు జైల్లోనే ఆమెను ఉంచారు. అయితే ఈ కేసులో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు. దీన్ని గమనించిన జస్టిస్ సూర్యకాంత్ గారు ఓ విస్తుపోయే తీర్పునిచ్చారు.
2025 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ఆమె బెయిల్ పిటిషన్ కాస్త సూర్యకాంత్ గారి వద్దకు వచ్చింది. అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించిన సూర్యకాంత్ గారు ఆ తల్లికి ఉన్న ఓ చిన్న కూతురి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఆ పాప భవిష్యత్తు కోసం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆ భార్యకు బెయిల్ను మంజూరు చేశారు. అదే సమయంలో విచారణకు కూడా హాజరవుతూ ఉండాలని ఆమెకు సూచనలు కూడా జారీ చేశారు. ఇవి జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు ఇచ్చిన కేసుల్లో కొన్ని తీర్పులు. నవంబర్ 24వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయన ఆ హోదాలో 2027 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఉంటారన్నమాట. ఇదండి ప్రస్తుత సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన సూర్యకాంత్ శర్మ గారి గురించిన వివరాలు, ఆయన బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.